హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ పద్మలత యారాసి, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు. పేషెంట్ మన దగ్గరికి లాస్ట్ ఇయర్ నవంబర్ 11th తారీఖున వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు ఆమెకి మ్యారేజ్ ఆల్మోస్ట్ 2 years అయిపోతూ ఉంది. కొంచెం వెయిట్ ఎక్కువనే అనిపించింది. ఆమె ఉండాల్సిన వెయిట్ కంటే ఆమె బిఎంఐ కొంచెం ఎక్కువ అనిపించింది. సో సింపుల్గా మేము ఆమెకు వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్ ఫోలిక్ యాసిడ్ పెట్టి పంపించాము. తర్వాత మళ్ళీ ఇప్పుడు తను జనవరిలో ఒకసారి వచ్చిందనమాట మా దగ్గరికి, నవంబర్ తర్వాత. మేడం నాకు పీరియడ్ మిస్ అయింది అని వచ్చింది ఆ అమ్మాయి. యూపీటీ బయట చేసుకునింది ఆ అమ్మాయి. యూపీటీ బయట చేసుకుంటే తనకి పాజిటివ్ వచ్చిందనమాట. తనకి ఎల్ఎంపీ వచ్చి 15/1/25 వచ్చింది. బట్ మన దగ్గరికి ఇవాళ వచ్చింది ఆ అమ్మాయి 23/25 తారీఖున వచ్చింది. ఇవాళ చేస్తే మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. ప్లస్ మనం స్కాన్ కూడా చేసి చూసాము ఈ అమ్మాయికి. స్కాన్లో కూడా శాక్ అంతా బాగుంది. ప్రెగ్నెన్సీ కూడా మనకి హెల్తీగానే కనిపిస్తూ ఉంది స్కాన్లో చూసినప్పుడు. ఇది ఈ అమ్మాయి స్కాన్ రిపోర్టు. మనం ఇవాళ చేసాము ఈ అమ్మాయి స్కాన్ రిపోర్టు. సో ఈ అమ్మాయికి మనం ఏమీ చేయలేదు, అంటే యాక్చువల్లీ వెయిట్ రిడక్షన్ అవ్వమని చెప్పాము. ఈ అమ్మాయి కొంచెం బరువు తగ్గింది ఈ 2 monthsలో మనకి. తర్వాత మనం సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇచ్చాము, ఫోలిక్ యాసిడ్ అది ఇచ్చాము. పెళ్ళయి అంతే కదమ్మా, 2 years అవుతా ఉంది కదా నీకు? 2 years అవుతా ఉంది పెళ్ళయి ఈ అమ్మాయికి. సో హాస్పిటల్కి వచ్చిన ప్రతిసారి మేమేదో మెడికేషన్ పెడతాము, మేమేమో అద్భుతాలు చేస్తామని కాదు. న్యాచురల్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, సింపుల్ ఫోలిక్ యాసిడ్ ఇటువంటివన్నీ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా ప్రెగ్నెన్సీ మనకి పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానికి ఈఎంఐఏ ఎగ్జాంపుల్. కంగ్రాచులేషన్స్ అమ్మా.